Personal Financial Workshop on Mutual Funds, Loan Management, Personal Finance on November 16 and 17. Register now. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ శ్రీ పూజ మ్యామ్, చైల్డ్ అండ్ క్లినికల్ సైకాలజిస్ట్, అలాగే ఫ్యామిలీ థెరపిస్ట్. సో మ్యామ్తో మాట్లాడదాం. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ మదర్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లలు మ్యాజికల్ పవర్స్తో పుట్టాలంటే ఏం చేయాలనేది. హాయ్ మ్యామ్. హాయ్ మ్యామ్, జనరల్గా ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ని చాలా వియర్డ్గా కొంతమంది చూడొచ్చు, కొంతమంది ఈజ్ ఇట్ పాసిబుల్ అని అంటూ అడగొచ్చు. నిజంగా ప్రెగ్నెన్సీ మదర్స్ వాళ్ళ పిల్లలు మ్యాజికల్ పవర్స్తో పుట్టాలి అంటే మెమొరీ కానీ లేకపోతే గ్రాస్పింగ్ పవర్ అండ్ యాక్టివ్గా ఉండే పిల్లలు ఇలా పుట్టాలి వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళు ఏం చేయాలంటారు? ఫస్ట్ మనము వేరే ప్లానెట్కి వెళ్ళిపోవాలి. సో వేరే ప్లానెట్కి వెళ్ళిపోయి ఆ మ్యాజిక్ అక్కడి నుంచి తీసుకొని వచ్చి మన పిల్లల్లో ఈ ప్లానెట్లో వేయాలి. ఓకే. సో అది ఎలా చేద్దాం విందాం. సో ఫస్ట్ ఏంటంటే దిస్ ఈజ్ వన్ ప్లానెట్, దిస్ ఈజ్ వన్ ప్లానెట్. సో మన మైండ్ ఎలా ఉంటే మన బేబీస్ అలా ఉంటారు. మనం హ్యాపీగా ఉంటే బేబీ హ్యాపీ ఉంటుంది. దట్స్ ద ఈజియెస్ట్ వే టు హ్యావ్ చిల్డ్రన్ ఫ్రమ్ మ్యాజికల్ పవర్స్. సో అవర్ థాట్స్, హౌ అవర్ థాట్స్ ఆర్, హౌ వీ థింక్, హౌ వీ ఫీల్ యాజ్ అ ప్రెగ్నెంట్ ఉమెన్. ఇప్పుడు బయట సరౌండింగ్ పాతకాలం లాగా లేదు. ఇంట్లో కూర్చొని లేదంటే ఒక ఆశ్రమంకి వెళ్ళి 9 months బేబీని హ్యాపీగా యూనో మెడిటేషన్ చేస్తూ యోగా చేస్తూ పీస్ఫుల్గా స్ట్రెస్ ఫ్రీ లైఫ్గా ఉండే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు. ఉమెన్ ఆర్ వర్కింగ్, హస్బెండ్స్ ఆర్ వర్కింగ్, ఫాదర్స్ వుడ్ బి ఫాదర్స్ ఆర్ వర్కింగ్. సో వీళ్ళందరూ పని చేస్తున్నారు, బిజీ స్ట్రెస్ఫుల్ లైఫ్ అంటున్నారు కదా. సో అలా ఉన్నప్పుడు మనకుండే ప్లానెట్ ఏది? ఇది ఒక్కటే ప్లానెట్. మన సరౌండింగ్ ఎలా ఉన్నా మన స్టేట్ ఆఫ్ మైండ్ బాగుండాలి. సో వర్కింగ్ మదర్స్కి పీస్ఫుల్గా ఉండాలి అంటే మనం మన సరౌండింగ్ కొంచెం ఎన్వైరన్మెంట్ కొంచెం వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. సో లెట్స్ లుక్ ఎట్ హౌ టు గెట్ దోస్ మ్యాజికల్ పవర్స్. ఓకే. సో ఒక రాశాను పవర్ అనేసి. సో ప్రిపేర్ ఫర్ ద బెస్ట్. ఓకే. Okay, now a lady is pregnant or she wants to have a baby. So first she has to think that okay, I am going to prepare for the best. Ante baby will be having magical powers, baby will be loving, baby will be happy, baby will be smiling, baby will be super cute. Ante ఏదున్నా ఒక బెస్ట్ ప్రాజెక్ట్, ఒక మంచి సినిమా, బాహుబలి లాంటి అబ్బాయి కావాలి అంటే అలాంటి యాంటిసిపేషన్, అలాంటి స్క్రిప్ట్ మొత్తం ప్లాన్ చేసుకోవాలి. అలా ప్లాన్ చేసుకుంటే మ్యాజికల్ బేబీస్ ఎందుకు పుట్టారు? ప్రతి మనిషి మ్యాజికలే. మీరు యూనిక్, నేను యూనిక్. అంటే మ్యాజికల్ పవర్స్ అంటే ఏంటి? యూనిక్నెస్. ప్రతి మనిషి యూనిక్ ఉంటాడు కాబట్టి అదొక యూనిక్నెస్, అదొకటి. నెక్స్ట్ బీయింగ్ ఆర్గనైజ్డ్. అది ఏమవుతుంది? యాంటిసిపేషన్ ఆఫ్ ద ఫ్యూచర్ అంటారు. అంటే ముందే ఏమవుతుంది అనేసి ఇప్పుడే భయం పడి మా అబ్బాయి పుడతాడా, అమ్మాయి పుడుతుందా, లేకుంటే మా అమ్మాయికి మ్యాజికల్ పవర్స్, సూపర్ మెమరీ, సూపర్ స్మార్ట్, అలా మాట చెప్తేనే వినేస్తాడు. బాహుబలి లాంటి అమేజింగ్ రెస్పెక్ట్ఫుల్ చైల్డ్ పుడతారా? ఇవన్నీ థాట్స్ యాంటిసిపేషన్ ఆఫ్ ద ఫ్యూచరే కదా. అది లేకుండా ముందే ఆర్గనైజ్డ్గా ఉండి ఓకే ఇవన్నీ అవసరాలు, దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఐ నీడ్ టు డూ. సో మన అవసరాలు బట్టి మనం దాన్ని యాడ్ చేసుకుంటూ పోతే ఆర్గనైజ్డ్గా అన్నీ రాసుకొని ఏ హాస్పిటల్, ఏ డాక్టర్, మెడిసిన్స్ ఏమైనా కావాలంటే ముందే కొని పెట్టుకొని ప్లానింగ్ లైక్ అ స్క్రిప్ట్, ప్లానింగ్ లైక్ అ మూవీ చేసుకుంటే దే విల్ బీ వెరీ ఆబ్వియస్లీ యుల్ హ్యావ్ మ్యాజికల్ బేబీస్. వరీ చెయ్యండి అంటలేను, వరీ లెస్ అంటున్నా. సో ద ప్రెగ్నెంట్ ఉమెన్ షుడ్ బీ having less worry. To have less worry, what will she do? I should not worry antunda. Let me relax. Second one adi easy kada. So same way, worry less and relax more. Then eat well and sleep well. Well ante oka 1 pizza kaadu 5 pizzas and తినేసేది eat well కాదు. Eating healthy, eating organized and eating mindfully అంటే మెల్లగా తినడం, యూనో ఫీలింగ్ ద ఫ్లేవర్స్ని ఫీల్ అవుతూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఆ జ్యూసెస్ యూనో మా బేబీకి వెళ్తూ ఉంది, మా బేబీ స్ట్రాంగ్ అవుతుంది. యూనో ప్రతి థాట్ ఈ ప్లానెట్ నుంచి ఈ ప్లానెట్కి కమ్యూనికేషన్.
ఆల్రెడీ లోపటి నుంచి కమ్యూనికేషన్ జరుగుతూనే ఉంది. అవును. నెగిటివ్ థాట్స్ కూడా వెళ్తున్నాయి, పాజిటివ్ థాట్స్ కూడా వెళ్తున్నాయి. అండ్ బేబీకి తెలియదు కదా ఏది పాజిటివ్ ఏది నెగిటివ్. అది లోపటిగా ఒక ఫియర్గా వెళ్తుంది. వెరీ ట్రూ. నెక్స్ట్, రిలాక్స్ మెంటలీ అండ్ ఫిజికలీ. ఓకే. ఫిజికల్గా వీఆర్ ఈటింగ్, బట్ వాట్ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ మన బాడీకి ఎలాంటి రిలాక్సేషన్ ఇస్తున్నారు? పని చేస్తూనే ఉంటారు. అదే పని కొంచెం న్యాచురల్ వేస్గా, ఇప్పుడు వంట చేస్తున్నారు పైన కూర్చొని వంట చేస్తారు, అదే కింద కూర్చొని వంట పాతకాలం లాగా. సో రిలాక్స్ అవడం అనేది ఇంకా ఇంపార్టెంట్ అండి, మెంటలీ అండ్ ఫిజికలీ ఆల్సో. అండ్ మీరు చెప్పిన ఈ 5 పాయింట్స్ రియల్లీ ఒక ఉమెన్కి, ప్రెగ్నెంట్ ఉమెన్కి ముఖ్యంగా పవర్ అనేది ఇస్తుంది. అండ్ డెఫినెట్లీ వాళ్ళ పిల్లల మీద ఇంపాక్ట్ 100% ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ మ్యాజికల్ బేబీస్, మీరు చెప్పిన బాహుబలి బేబీస్ విల్ బి ద అవుట్కమ్ అని చెప్పొచ్చు. అండ్ డెఫినెట్లీ ఎంతోమంది పేరెంటింగ్ వైజ్ చూసుకున్న, పేరెంట్స్ కాబోతున్న వాళ్ళకి చూసుకున్న ఇలాంటి గైడెన్స్ చాలా అవసరం. ద వే మనం మాట్లాడే మాటల్లోనే ఎంతో ఇన్ఫర్మేషన్ దాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన పవర్ కానీ, ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పిన లవ్ గురించి కానీ, అండ్ ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ని జనరిక్గా ఇవ్వడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ మ్యామ్. అండ్ డెఫినెట్లీ రియల్ లైఫ్లో మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, సైకలాజికల్గా అయి ఉండొచ్చు, ముఖ్యంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే వాటిని ఎపిసోడ్స్ విధంగా మీ ముందుకు తీసుకొచ్చే ఇదైతే మేము చేస్తూ ఉంటాము. సో వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.